అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెడికల్ కాలేజీలపై జగన్ కుట్ర ఇదిగో సాక్ష్యం. మీకు ప్రతి ఒక్కటి విత్ ఎవిడెన్స్ చూపిస్తా. దానికంటే ముందుగా ఈ కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పేసి అన్నారు కదా. సో ఈ కోటి సంతకాల సేకరణ, సరే సంతకాల్లో ఎంత ఫేక్ ఉంది ఏంటి అది పక్కన పెట్టేద్దాం. నిజంగా ఇవన్నీ ఎవడ చూస్తాడులే. కానీ అక్కడికి వచ్చిన జనాలు ఉన్నారు కదా, ఎందుకు వస్తారు జనాలు? అసలు బ్రహ్మాండంగా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే అనేది కదా. అయితే వచ్చేవాళ్ళు దేనికి వచ్చాము ఏంటి అనేదన్నా కొంత అవగాహన ఉండాలి కదా. కనీసం అది తీసుకెళ్ళే వాళ్ళన్నా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం చేశారో ఒకసారి ముందుగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారో మీకు చూపిస్తా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పీపీపీ పద్ధతి అంటే అసలు ఏంటి? మరి ఎందుకు వచ్చారు? ఏంటి తెలుసా ఈ పీపీపీ పద్ధతి ఏంటి చెప్పారు? ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు మిస్టేక్స్ ఇవన్నీ. ఇది పరిస్థితి. పాప వాళ్ళని తీసుకొచ్చారు, ఏదో జెండాలు పట్టుకున్నారు, రమ్మన్నారు, వచ్చారు. ఏం పాపం దేని గురించి వచ్చారంటే తెలియదు. అసలు పీపీపీ అంటే తెలియదు. అసలు ఎందుకోసం? పోనీ పీపీపీ సంగతి తెలియదు, పక్కన పెట్టేసేయండి. అసలు దేనికోసం వచ్చారు? ఏమో రమ్మన్నారండి, వచ్చాం. పాపం ఇది వాళ్ళ పరిస్థితి. సరే ఏదో వాళ్ళ లోకల్ నాయకుడు ఏదో చెప్తారు, లేకపోతే ఎంతో కొంత ఇస్తే వస్తారేమో. వాళ్ళు పొట్టతిప్పల కోసం వాళ్ళు తప్పదు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది. ఇక దాని తదుపరి అసలు కథకొద్దాం. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించింది జగన్ కుట్ర ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మామూలుగా కూటమి ప్రభుత్వంలోని ఎవరు కూడా పెద్దగా ఎప్పుడు స్పందించాలి. ఎట్టకేలకు దీనికి సంబంధించి ఒక సాక్ష్యాధారం అయితే దొరికింది. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. సో ఇక్కడ చూడండి, పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 157th రిపోర్ట్ ఆన్ క్వాలిటీ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఇదండి. దీని తర్వాత ఇదేంటి ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ఒకసారి నేను మీకు జూమ్ చేస్తాను, ఇదేంటో ఒకటి చూపిస్తా. ఇదిగోండి, కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ క్యాన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ కదా. ఇప్పుడు ఇదే కదా కూటమి ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా మీకు తెలియజేస్తా. సో ఇప్పుడు ఈ పాయింట్లో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్, ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ willing to establish medical colleges cannot only increase seat availability but also introduce healthy competition and innovation in medical education. అంటే ఏంటి? ఈ ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త పందా. దానివల్ల ఏమవుతుంది? ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్. దానివల్ల మెడికల్ కాలేజెస్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కెనాట్ ఓన్లీ ఇంక్రీజ్ సీట్ అవైలబిలిటీ, సీట్స్ ఒక్కటే పెరగడం కాదు, బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హెల్దీ కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం చూస్తే మెడికల్ సీట్కి హెవీ కాంపిటీషన్. ఒక్కో సీటుకి దగ్గర 100 మంది దాకా కాంపిటీషన్లో ఉన్నట్టున్నారు. సో 100 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, కానీ హెవీ కాంపిటీషను. సీట్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి, చాలా. సో అందు గురించి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎఫిషియెంట్ పర్సన్, ఒకవేళ అందరూ ఎఫిషియెంట్ పర్సన్ అందరికి ఒకేసారి ర్యాంక్ రావాలి అంటే అన్ని సీట్లు లేవు ఇక్కడ. ఉదాహరణకి ఒక 100 సీట్లు ఉన్నాయండి, 10,000 మంది రాశారు అనుకుందాం. 10,000 మందిలో కనీసం ఒక 3,000 మంది అన్నా సరే ఎఫిషియెంట్ పర్సన్స్ ఉంటారు. కానీ అక్కడ ఉన్న సీట్లు తక్కువ కాబట్టి మిగిలిన వాళ్ళు మరలా ఆ కోరికను చంపుకోలేక వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలనే ఉద్దేశం మీద మరలా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని వెళ్ళాలి. సో దానివల్ల ఏమవుతుంది? 1 year లాస్ అవుతుంది. సో అటువంటివి అవ్వకుండా కూడా చేయొచ్చు. ఎట్లాగా కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా పెంచితే. So the committee also recommends the ministry leverage technology for distance learning and organize virtual classrooms that can be supplementary solution to address the shortage of seats
allowing a more significant number of students to access medical education without overburdening physical infrastructure. సో ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా సీట్స్ కూడా పెంచుకోవచ్చు, అవసరమైతే వర్చువల్గా కూడా క్లాస్ రూమ్లో అటెండ్ కావచ్చు అనేది ఈ పారాగ్రాఫ్ యొక్క సారాంశం. అయితే ఇప్పుడు అసలు కథ వస్తుంది చూడండి. ఇది ఎప్పుడండి? కాంపోజిషన్ ఆఫ్ ద కమిటీ. ఈ కమిటీ ఏంటి అంటే యాక్చువల్గా ఇది ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒకటి నియమించింది. ఇది కూడా 11 పార్టీలతో, గమనించండి 11 పార్టీలతో. మరలా ఇక్కడ 11 అనగానే జగన్మోహన్ రెడ్డినో లేదా వైసీపీ వాళ్ళని అంటున్నాను కాదండి, 11 పార్టీలతో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది ఒకటి నియమించారు. సో ఎప్పుడండి 23-24లో దాని చైర్మన్ ఎవరు? భువనేశ్వర్ కలిత. సో ఇక్కడ మీరు చూస్తే లోక్సభ ఎంపీలు, వీళ్ళు రాజ్యసభ ఎంపీలు కదా, ఇక్కడ లోక్సభ ఎంపీలు ఎవరున్నారండి? ఎం గురుమూర్తి, మధ్యలో గురుమూర్తి ఎవరు? ఆయన తిరుపతి ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయేగా. ఆయన జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ డాక్టర్గా పాదయాత్ర అప్పుడు ఆయన అంటే నడిచారుగా ఆయన ఇక్కడ. సో ఆయన దీంట్లో ఉన్నారు, ఆయన సైన్ కూడా చేశారు. సో దేనికి? ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీలకు సంబంధించి. మరి నిన్న చేసింది ఏంటి ఆయన? నిన్న ఏం చేశారండి? నిన్న ఈ పబ్లిక్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ పీపీపీ ద్వారా అని చెప్పేసి ఎప్పటి నుంచి దాదాపుగా ఒక 6-7 నెలల నుంచో 9 నెలల నుంచో మామూలు రచ్చ కాదు. చివరికి దీనిపైన 1 కోటి సంతకాల సేకరణ అది ఇది అని చెప్పేసి అక్కడ ప్రజలను మభ్యపెట్టేసి ఇంకొంతమందికి వైసీపీ నాయకులకి అయితే హోంవర్క్ ఇచ్చారంట. హోంవర్క్ ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టే ప్రక్రియ కాళ్ళు అలా హోంవర్క్లు ఇచ్చారంట. నేను కొంతమందితో మాట్లాడానులేండి. సో హోంవర్క్లు ఇచ్చేసారు. మరి ఒక్కొక్కళ్ళు మరి ఒక 500 1000 సంతకాలు పెడతాము, లేకపోతే మరి దానికి ఏదో నెంబర్లు వేయటము, ఎవరు చూస్తారు ఇవన్నీ? సరే ఏదో చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అది బూమరంగ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్రహ్మాండంగా దొరికిపోయారు అక్కడ. వాళ్ళ ఎంపీనే 2023-24 సంవత్సరంలో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇదే పీపీపీకి వీళ్ళు ఓకే చెప్పారు. మరలా ఇప్పుడు వచ్చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎలా అంటారు? అంటే డిఫరెన్స్ ఏంటి? సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేశారు అని అంటే, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంటే మానిటర్ చేస్తుంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతాయి అనేది చెప్పారు. సో అందు గురించి దాన్ని ఈయనేమంటారు? జీతాలు అవి ఇవి అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో అసలు వాస్తవం ఏంటి? మరి దీని వలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కదా, మరి అప్పుడు అది నష్టం అంటే అప్పుడు ఆయన తీసుకున్నప్పుడు అది నష్టమే అయి ఉండాలి. లేదు అది మంచిదే అన్నప్పుడు మరలా ఇప్పుడు ఎందుకు ఆయన దానికి రివర్స్గా మాట్లాడుతున్నారు యాంటీగా? దీని వలన ఇప్పుడు ఎవరు సూప్లో పడ్డారు? వైసీపీ వాళ్ళు సరే గట్టిగా కన్స్ట్రక్టివ్గా ఏదో దొరికిందిలే మనకి అని అనుకుంటే దీనికి వాళ్ళకి మైలేజ్ ఎక్కడ పెరిగిందంటే యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం నుంచి సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయారు. ఈ డిఫెండ్ చేయలేకపోయేసరికి దాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకొని ఏలాడారు. తీరా కట్ చేస్తే రాత్రి నుంచి కొంచెం గట్టిగానే ఇచ్చారు. ఆయన స్వచ్ఛంద్ర కమిషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ ఆయన రాత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గట్టిగా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సేకరించి ఇదిగో ఇలా ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన జనం పాపం వాళ్ళకేం తెలియదు, అమాయకులను తీసుకొచ్చేసి జెండాలు పట్టుకొని తిప్పారు. సరే వాళ్ళకి పని ఏదో పని కూలి ఏదో ఇస్తానంటారు కాబట్టి తప్పదు, వాళ్ళని తప్పు పడతానికి లేదు. వచ్చినందుకని వాళ్ళకి అసలు దేని గురించి వచ్చామన్న అవగాహన కూడా పాపం లేదు, అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి. సో ఇక్కడ ఇదంతా కూడా అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ ఎంత ఆర్టిఫిషియల్లో అర్థం చేసుకోండి. న్యాచురల్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రజలు ఖచ్చితంగా దానిపైన నిలదీయడానికి వస్తారు. అందులో ఒక మహిళ పాప ఆడపడుచుని అడిగితే ఆవిడేమన్నారు? మీరు వ్యతిరేకిస్తున్నారు? లేదు లేదు మేమే వ్యతిరేకించట్లేదు అన్నారు. పాప అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి బలిపశువుని చేయటం కాకపోతే ఏంటిది? నిజంగా ఇదిగో ఫలానది అని చెప్పేసి మీరు ఖచ్చితంగా దానిపైన కన్స్ట్రక్టివ్గా ఉంటే వ్యతిరేకించండి. నిజంగా అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ఉంటాయి. సో మనం అధికారంలో ఉండగా ప్రతి ఒక్కటి అదే తరహాలో ఉంది. దానికి సంబంధించి 1-2 చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంటాయి. కానీ అప్పుడు ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే కూడా భయపడిపోయారు.
ఇక్కడ ఈయన చెబుతుంది ఏంటి, ఇప్పుడు అసలు ఇంతమంది వచ్చేసారు, 1 కోటి మంది సంతకాలు పెట్టేశారు, 1 కోటి మంది అనుకుంటే 1,04,00,000 మంది చేసేసారు. సో దానివల్ల అసలు చంద్రబాబు నాయుడు పైన విపరీతంగా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంటున్నారు. అట్లా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మాటలు వాస్తవాలకి ఎంత దగ్గరగా ఉంటాయంటే వైనాట్ 175 లాగానే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 3కి 3 టీడీపీ కొట్టినప్పుడు కూడా మా ఓటర్లు వేరు అన్నారు. సో వీళ్ళ ఆలోచన విధానం వేరు, వీళ్ళ రాజకీయం వేరు, అది రాజకీయం అనాలో ఇంకోటి అనాలో కానీ. సో ఎనీహౌ దానివల్ల ఇప్పుడు ఏమైంది అంటే వైసీపీ మళ్ళీ డిఫెన్స్లో ఓడిపోయింది. మరలా దీన్ని నుంచి కూలుకోవడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టింది. సో ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల పైన కుట్ర అది ఇది అని చెప్పేసి అన్నారు చూసారా. మరి అసలు కుట్ర అయితే ఆ కుట్ర కారణం ఆయనే. ఒకవేళ మంచిదైతే ఆ మంచిదైన దాన్ని ఆయన మరలా రివర్స్ అయ్యి మంచిది కాదని ఎలా చెప్తున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.